పార్టీ మారినా కాలం కలిసి రాకపోతే చాలామంది లీడర్ల భవిష్యత్తు వెయిటింగ్ లిస్టులో పడిపోతూ ఉంటుంది. ఆ జిల్లాకు చెందిన వలస నేతల పరిస్థితి కూడా రెంటికి చెడ్డ రేవడిగా మారింది. పార్టీ మారినా ఫలితం లేదన్న నైరాశ్యం ఆ నాయకుల్లో అలుముకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలిగిన లీడర్లను తెలుగుదేశం పార్టీలో చేరాక పట్టించుకునే నాదుడే కరువయ్యాట. దీంతో టీడీపీలో కొనసాగలేక వైసీపీలోకి తిరిగి వెళ్లలేక అడ్డకత్తెరలో పోక చెక్కలా నాయకులు నలిగిపోతున్నారు. ఇంతకీ బతుకు బస్టాండ్గా మారిన నేతలు ఎవరంటే ఏలూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ నేతలు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా లక్కీ ఛాన్స్ కొట్టేసిన నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఏలూరులో ఆళ్ల నాని చక్రం తిప్పారు. వైసీపీ నేతలకు సంబంధించిన ఏ సెటిల్మెంట్లైనా ఆళ్ల నాని కనుసన్నలోనే జరిగేవని ఆ పార్టీ నేతలు చెప్పేవారు. అంతలా ఏలూరులో పరపతి చూపించిన ఆళ్ల నాని ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే పార్టీ ఫిరాయించేశారు. మిగిలిన వైసీపీ లీడర్లతో పోలిస్తే ఆళ్ల నాని విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దగా అభ్యంతరం లేకపోవడానికి కారణం జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును వ్యక్తిగతంగా ఆళ్ల నాని విమర్శించలేదన్న సాఫ్ట్ కార్నర్ తెలుగుదేశం నేతలకు ఉందట. అందుకే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆళ్ల నానికి చంద్రబాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ కండువ కప్పుకున్న తర్వాత ఆళ్ల నానికి అసలు సినిమా కనిపించడం మొదలైందని ఆయన అనుచరులు వాపోతున్నారు. మాజీ మంత్రిగా పార్టీలో చేరారని కనీస గౌరవం ఇవ్వకపోగా 6 నెలలుగా టీడీపీలో ఆళ్ల నానిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడట. ప్రజలకు ముఖం చూపించలేక ఆళ్ల నాని ఇంటికే పరిమితమయ్యారని టాక్. అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఆళ్ల నానికి ఆహ్వానం కూడా అందడం లేదని తెలుస్తోంది. అటు కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రులు గాని పెద్ద నాయకులు గాని ఆళ్ల నానిని పలకరించిన దాఖలాలు కూడా లేవని ఆయన సన్నిహితులు కుమిలిపోతున్నారు. అసలు ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరడం స్థానిక తెలుగుదేశం నాయకులకు ససేమిరా ఇష్టం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారని టీడీపీకి చెందిన స్థానిక క్యాడర్ కొంతమంది ప్రచారం చేస్తున్న విషయం మాజీ మంత్రి దృష్టికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని తన సన్నిహితుల వద్ద ఆళ్ల నాని ఆవేదన చెందినట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంవత్సరం తిరిగేసరికి ఆ పార్టీ ప్రజల్లో మళ్లీ ఆదరణ పొందుతోందని వస్తున్న వార్తలతో ఆళ్ల నాని పునరాలోచనలో పడ్డారట. తిరిగి వైసీపీలోకి వెళ్తే ఎలా ఉంటుందని అనుచర వర్గంతో నాని మంతనాలు జరిపారట. కానీ ఏలూరు వైసీపీ నాయకులు మాత్రం ఆళ్ల నానిని తిరిగి పార్టీలోకి తీసుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్తున్నారట. దీంతో ఇప్పుడు ఏం చేయాలో ఆళ్ల నానికి పాలుపోవడం లేదు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన మధ్యాహ్నపు ఈశ్వరి, ఆమె భర్త బలరాం ఎన్నికలకు ముందు ఆళ్ల నాని వ్యవహారశైలి నచ్చక తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ విజయానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో బడేటి రాధాకృష్ణ విజయం సాధించారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరితే ఈడ చైర్మన్ పదవి తిరిగి ఇప్పిస్తానని ఏలూరు ఎమ్మెల్యే హామీ ఇచ్చారట. కానీ బడేటి రాధాకృష్ణ ఎన్నికల్లో విజయం సాధించి సంవత్సర కాలం గడుస్తున్నా చైర్మన్ పదవి ప్రస్తావనే రాలేదట. అంతేకాదు కనీసం అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా మధ్యాహ్న బలరాం దంపతుల్ని పిలవడం లేదట. పార్టీలో కూడా ఎటువంటి ప్రయారిటీ ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి ఈ దంపతులు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. జగన్ హయాంలో తమ హవా చూపిన ఈ దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కరివేపాకు కంటే హీనంగా తమ పరిస్థితి మారిందని కుంగిపోయారు. వైసీపీలో ఇబ్బందులు పడుతున్నామని టీడీపీలో చేరిన మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం దంపతులకు ఇక్కడ కూడా సరైన గౌరవం లభించకపోవడంతో వాళ్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీరు మరోసారి పార్టీ మారతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీలోకి తిరిగి చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. తనకు ఏలూరు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబడితే తిరిగి పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.
జగన్ పార్టీ నుంచి వలస వచ్చి టీడీపీలో చేరిన ఏలూరు వైసీపీ నగర శాఖ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నా ఆ పార్టీలో అతనికి సరైన గౌరవం లభించడం లేదట. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏవైనా పదవులు వస్తాయని ఆశించిన బొద్దానికి ఆశాభంగం తప్పలేదు. దీంతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయారట. మొత్తం మీద అరెస్టులకు భయపడ్డారో లేక అధికారానికి అలవాటు పడ్డారో తెలీదు కానీ టీడీపీకి వచ్చిన వైసీపీ వలస నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.